అందరికీ నమస్కారం అండి. ఈరోజు బ్యాచిలర్స్, వంట రాని వాళ్ళు, పిల్లలతో సహా ఈజీగా చేసుకోగలిగేటట్టుగా ఈ రసాన్ని తయారు చేసి చూపించబోతున్నాను. సీజన్ మార్పైనా, పొట్టలో అప్సెట్ అయినా, నోటికి రుచికరంగా ఉండాలన్నా తప్పకుండా ఈ రసాన్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా చింతపండుని, చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని అయితే వాటర్లో నానబెట్టేసుకోవాలి. 2-3 సార్లు కడిగేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మిక్సీ జార్లో 1 స్పూన్ ధనియాలు, 3/4 స్పూన్ జీలకర్ర, కొన్ని మిరియాలు, కొన్ని మెంతులు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలని వేసుకొని కొంచెం కచాపచాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్నటువంటి చింతపండును కూడా వేసుకొని 1 స్పూన్ వాటర్ వేసుకొని 3 బాగా పండినటువంటి టమాటాలను కూడా సగానికి కోసేసుకొని వాటిని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ, 4-5 పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసి వేసుకొని తయారు చేసుకున్నటువంటి పేస్ట్ని వేసేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇది కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి. కాసేపు ఉడికించిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని కొంచెం ఉడుకుతుంది అనుకున్నప్పుడు దీంట్లో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే చాలు, పచ్చివాసన అనేది పోతుంది. తర్వాత తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. థిక్గా ఉంటే మరికొన్ని ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేమ్ని ఇప్పుడు మీడియంలో పెట్టేసుకొని కరివేపాకును వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పును వేసేసుకోవాలి. కారంతో అయితే పని లేదు. చక్కగా 2 ఉడుకులు వచ్చే వరకు ఉడకనివ్వాలి. మరీ ఎక్కువసేపు ఉంచితే ఫ్లేవర్ అనేది మారుతుంది, కాబట్టి 2 ఉడుకులు అయితే సరిపోతుంది. ఇలా 2 ఉడుకులు వచ్చేసిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే ఎంతో ఈజీగా మనకి రసం అనేది అయితే ప్రిపేర్ అయిపోతుంది. చూసారు కదా, చిన్నపిల్లలు కూడా తయారు చేసేయచ్చు. అంత ఈజీగా మనం ఎంతో రుచికరంగా ఉండే రసాన్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తప్పకుండా ఈ రసాన్ని అయితే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, మీకు నచ్చిందో లేదో కమెంట్ చేయండి. తప్పకుండా నా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వేడివేడి అన్నంలోకి పక్కన వడియాలు కానీ, ఆమ్లెట్ కానీ, అప్పడాలు కానీ పెట్టుకొని తింటే అసలు దీనికంటే గొప్ప రుచి ఇంకోటి ఉండదు అనిపిస్తుంది. తప్పకుండా అయితే ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.